ఏమండి పొద్దున్నే మీ తమ్ముడు మరదలు ఫోన్ చేసిరు, వాళ్ళు వస్తున్నారంట. నెలలో 30 రోజుల్లో కనీసం 25 రోజులు మన ఇంట్లోనే ఉంటారు. తేరగా చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా. అంతేగా. ఈసారి అయితే రానివ్వండి, నేను అసలు ఊరుకుంటేనే లేదు, కడిగి పడేస్తా. నీ ఎంకమ్మా నీ బర్త్డే ఉందని చెప్పేసి నీ గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చిర్రే. నువ్వు హాయ్ 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 వచ్చిరా. అసలు నేను చూసుకునే లేదు, మీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పటివరకు తనతో. పద వెళ్దాం, వస్తావమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? గిఫ్ట్ కూడా తెచ్చినట్టున్నారు. గిఫ్ట్ నీకు కాదు, నాకు నేనే కొనుక్కున్నా. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళేసి వచ్చాను కదా. అవును. ఇంకా 2000 రూపీస్ మిగిలి ఉన్నాయండి. అయ్యో 200 ఖర్చు అయినాయా? అబ్బో గ్రేటే. వద్దు సంధ్య, పెట్టుకో, మళ్ళా నీకు దేనికైనా అవసరం వస్తుంది, పెట్టుకో. వద్దులేండి, మళ్ళీ ఎందుకు మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టినామని చెప్పన్న మాట నాకు ఉండనివ్వండి. వద్దు కావాలన్నప్పుడు మళ్ళీ ఫోన్ తీసి పక్కన పెట్టండి, బాబాగారి ప్రవచనాలు వినండి. భక్తులారా, మీరు ఈ జన్మలో చేసే మంచి చెడుల యొక్క ఫలితాలు మీకు వచ్చే జన్మలో కూడా లభిస్తాయి. స్వామీజీ, నాదొక డౌట్. ఈ జన్మలో ఏ స్త్రీ అయినా కూడా పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే వచ్చే జన్మలో కూడా మళ్ళీ వాళ్ళు స్త్రీగానే పుడతారా? ఎక్కడ లేని సందేహాలు మొత్తం మీ ఆడవాళ్ళకే కలుగుతాయి తల్లి. అంతేగా. అవును, ఒక స్త్రీ గాని పురుషుడు గాని వచ్చే జన్మలో కూడా అదే రూపాంతరంతో జన్మిస్తారు తల్లి. మీరు వినండి, అవసరం లేదు, నేనేం వినను, నేను వెళ్ళిపోతున్నాను. వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇదే రకంగా బట్టలు ఉతుకుడు, బాసనలు తోముడు, ఇల్లు ఉడుచుడు, ఈ పనులన్నీ నా వల్ల కాదు. ఇంకోటి ఏమండి, ఇది స్వీట్ తినండి. అవునండి, మీరు చెప్పనే లేదు స్వీట్ ఎలా ఉందో. బాగుంది. మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో. నిజంగా బాగుంది. ఏమన్నా బాగలేకపోతే చెప్పండి, బాగా చేసి ఇస్తాను. ఏమన్నా తగ్గిందా? అరే లేదే, బాగుందని చెప్తున్నా కదా. లేదండి, మీకు అంతగా నచ్చలేదు. లేదంటే మీరు తినగానే బాగుంది అని చెప్తుండే, నేను అడిగిన తర్వాత గానీ బాగుంది అని చెప్తున్నారు ఇప్పుడు. అవునే, కొంచెం ఏదో తేడా కొట్టింది. నువ్వు ఎప్పుడు చేసినంత బాగా కుదరలేదు అంతే. ఇంత కష్టపడి చేస్తే దాన్ని బాగుంది అని మెచ్చుకోకపోగా ఇంకా దానికి వంకలు పెడతారా? అవసరమే లేదు, రేపటి నుంచి మీరే వంట చేసుకొని తినండి.